పెంచాలి పల్లె వెలుగు బస్సుల సంఖ్యను పెంచాలి నూతన అదనంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి నూతన అదనంగా కొత్త బస్సుల సంఖ్యను కొనుగోలు చేయాలి జిందాబాద్ సిపిఎం పల్లె వెలుగు బస్సుల సంఖ్యను పెంచాలి నూతన బస్సులను కొనుగోలు చేయాలి ప్రభుత్వం మొండి నిర్లక్ష్య వైఖరి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి జిందాబాద్ సిపిఎం ఈరోజు బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో పత్రికాముఖ సమావేశం సందర్భంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు ఫ్రీ బస్సు అనేది పథకం పెట్టడం వల్ల ఆ పథకాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల పురుషులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే నిల్చుండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. అది మాటలకే పరిమితం అవుతుంది తప్ప కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో బస్సులు అనుకూలంగా కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు శ్రావణ మాసం, అలాగే స్కూళ్ళు పిల్లలకు విద్యార్థులకు సెలవులు వస్తున్న సందర్భంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె వెలుగు బస్సులను కూడా గ్రామాల వారీగా గ్రామం టు గ్రామం తిరిగే విధంగా పల్లె వెలుగు బస్సులను సంఖ్య పెంచాలని, అలాగే కొత్త బస్సులు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు దాదాపు 1000 బస్సులు కొనుగోలు చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి అనుకూలంగా మరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళు అలాగే బస్సులలో కూడా ప్రయాణాన్ని అధిగమించి ప్రయాణికులను ఎక్కిస్తారు. కాబట్టి ఎందుకంటే ప్రయాణంలో కూడా ప్రమాదాలు జరుగు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులను కూడా మినిమం ప్రయాణికులను ఎక్కించే విధంగా చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాలలో పల్లె వెలుగు బస్సుల సంఖ్యలను పెంచాలని, అలాగే నూతన బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం బోయినపల్లి మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.